ఒరిస్సా ప్రభుత్వం అయితే చాలా సీరియస్ చర్యల మీదకి దృష్టి సారిస్తుంది. బీజేపీ వచ్చేశాక దాంట్లో చాలా మార్పు చేర్పులకైతే జరిగిపోతుంది, చాలా ప్రయత్నాలు జరుగుతున్నది. కావాల్సినటువంటిదల్లా దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారా లేదా అన్నటువంటిది మాత్రమే ఇక్కడ ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పట్నాయక్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నటువంటి చర్యల్లో కావాల్సిందల్లా ఏం చేయబోతున్నారు అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తుండగా ఒరిస్సా ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఏదైతే 444 మందిని బంగ్లాదేశీ వాళ్ళని వెనక్కి తిప్పి పంపిస్తోంది. దానికి మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చెప్పింది, వీళ్ళని ముందు నిర్బంధిస్తే వాళ్ళందరూ బంగ్లాదేశీ వాళ్ళు కాదు, వాళ్ళు బెంగాల్ ప్రజల్ని బంగ్లాదేశీలుగా చూపెడుతున్నారు అంటూ రచ్చ చేసింది. తీరా చూస్తే ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తే 335 మందికి సంబంధించినటువంటి 335 మందికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఫేక్ అని తేలింది. అంటే బంగ్లాదేశీలు తప్పుడు డాక్యుమెంట్స్లో వచ్చారని తేలింది. అంటే మమతా బెనర్జీ ఈ దేశానికి ఎంత ద్రోహం చేస్తుంది అన్నది ఇక్కడ అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశీల్ని బెంగాల్ ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి దేశం మీదకి ఒక ఉన్మాద తరాన్ని వదులుతోంది అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.